పాప బోర్లోనే ఇదే లోతులో ఎక్కడో ఒక పక్క ఇరుక్కుపోయి ఉందనే అంచనాతో ఈ ఏర్పాట్లు చేశారు. ఓవైపు పాప జాడ కనిపించకపోవటం, మరోవైపు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలితాలు ఇవ్వకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు చిన్నారిని ఎలాగైనా రక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో పట్టు వీడకుండా బోరుబావి నుంచి చిన్నారిని బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు. చిన్నారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ వెంకట్ రెడ్డి అందిస్తారు. వెంకట్, స్వాతి, బోరుబావిలో పడినటువంటి చిన్నారిని రక్షించేందుకు 60 గంటలుగా నిర్విరామంగా కూడా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ దాదాపు 60 గంటలు పూర్తయ్యాయి. అయితే పాప ఆచూకీ మాత్రము ఇటు కనిపెట్టలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు 60 గంటల నుంచి కూడా ఇక్కడ ఉండి ఈ స్పాట్లో ఏం జరుగుతుంది ఏంటి అని కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేశారు. దాదాపుగా 3 రోజుల నుంచి సీసీ కెమెరాలను లోపల పంపడం కావచ్చు, సమాంతరంగా ఒక గుంటను తీయడం కావచ్చు, పెద్ద ఎత్తున జరిగింది. అయితే ప్రస్తుతానికి 40 అడుగుల లోతులో పాప లేనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఆ సహాయక చర్యలు, ఎటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఏంటి, దీనికి సంబంధించి మంత్రి మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు 60 గంటలు అయింది, పాప ఆచూకీ మాత్రం కొంత కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఈ సంఘటన జరిగి 60 గంటల నుంచి కూడా అన్ని రకాలుగా మరి పాపను బయట తీసుకురావడానికే ప్రయత్నం చేసినాం. మరి బతుకున్నప్పుడు కూడా 40 ఫీట్ల దగ్గర మోటార్ తీసినప్పుడు కూడా కదలికలు కూడా పాప బతుకున్నది కూడా చూసినాం. మరి ఏదైతే మోటార్ తీసిన తర్వాత పాప కదలికలు ఎక్కడ కూడా తెలియకపోవడంతో ఈ 40 ఫీట్ల దగ్గర మధ్యలో ఎక్కడ ఉన్నదని అనుకున్నాం. 40 ఫీట్లు మొత్తం కూడా తీయడం కూడా జరిగింది, మీరు కూడా చూసినారు. మరి 40 ఫీట్ల తర్వాత కూడా ఏదైతే 180 ఫీట్ల వరకు కూడా కెమెరాలు పంపించినాం. అక్కడ వాటర్ ఉందని కూడా తెలుసు. వాటర్లో ఆ కెమెరా పనిచేయడంతో మరి 300 ఫీట్ల వరకు కూడా ఏదైతే పరికరాలు కూడా పంపించినాం. అక్కడ కూడా మరి తెలియకపోవడంతో మళ్ళీ ఇప్పుడు మట్టి ఉందని తెలుస్తుంది. కాబట్టి 40 ఫీట్ల తర్వాత మేము అనుకున్నాం 40 ఫీట్ల మధ్యలో ఎప్పుడైతే మరి మోటార్ తీసినప్పుడు పాప కదలికలు ఉన్నాయి కాబట్టి ఆ పక్కకి ఎక్కడన్నా ఫ్రెష్ అయి ఉందని అనుకున్నాం. మరి అది కూడా పూర్తిగా కంప్లీట్గా తీయడం జరిగింది. అయితే ఇప్పుడు అడుగున మట్టిలో ఉందని అనుకుంటున్నాం. ఆ మట్టి దానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లషింగ్ చేస్తా అంటున్నారు, అంటే పాపని ఏమైనా గుర్తించే అవకాశం ఉందా? సజీవంగా తీసేటువంటి ఏమైనా పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఎటువంటి పరిస్థితి ఉండే ఉంటారు? 30 ఇన్ని గంటల తర్వాత బతికితే చాలా సంతోషం. ఇన్ని గంటల తర్వాత ఏదైనా జరగాలని జరిగితే కూడా మనం ఎందుకంటే చెప్పలేము. కాబట్టి నాకు తెలిసిన వరకు ఇన్ని గంటల మరి ప్రాణంతో ఉందంటే అది చెప్పలేని పరిస్థితి. దేవుని దయతోటి ప్రాణంతో ఉంటే పాపను బతికే ప్రయత్నం చేద్దాం. కానీ ఇన్ని విధాలా కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పాప కనిపించడంతో అనుమానం ఏమొస్తుందంటే మరి మట్టి ఉంది, మట్టిలో ఉందని అనిపిస్తుంది. కాబట్టి దాన్ని పెంచవలసిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. కుటుంబ సభ్యులకు మీరు ఏమైనా ఇట్లాంటి ఇప్పటివరకు ఏదైనా జరిగితే గట్లా మీరు ఏమైనా సహాయం చేస్తారా? ఎటువంటి సహాయం చేస్తారండి? కుటుంబ సభ్యులకు నేను 2 డేస్ నుంచి కూడా వారితో మాట్లాడుతున్నాను. పాప బతికితే చాలా సంతోషం. ఏదైనా జరగాలని జరిగితే మరి మీకు కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు. కాబట్టి మరి మేము కూడా వారికి సంధానించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామంటున్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు ఇప్పుడు, అంటే ప్రస్తుతం ఏం చేయబోతున్నారు? నిన్న మధ్యాహ్నం డీవాటరింగ్ చేసిన తర్వాత కూడా బాడీ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు 40 ఫీట్ పైనే ఉందన్న ఉద్దేశంతో 40 ఫీట్ వరకు తీసి చూడటం జరిగింది. 40 ఫీట్లో దొరకలేదు కాబట్టి మేము ఇప్పుడు బాడీ మీద ఉన్న మట్టిని ఫ్లష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఫ్లష్ చేసిన తర్వాత బాడీని లొకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్లషింగ్ చేయడం వల్ల బాడీ అంతా కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పి కొంత భయాందోళన వ్యక్తం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో వారికి మీరు అంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు కుటుంబ సభ్యులు? మేము
ఈ ఆపరేషన్లో ఉన్న రిస్క్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. కానీ మనం చేస్తున్న ప్లాన్లో బాడీ డ్యామేజ్ కాకుండానే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫ్లషింగ్ అన్నది ర్యాండమ్గా ఫుల్ ఎక్స్క్లూసివ్ ఫ్లషింగ్ కాకుండా వెరీ కంట్రోల్డ్ మేనర్లో చాలా తక్కువ డయా పైప్తో చాలా లో ప్రెషర్తో ఫ్లషింగ్ చేసి పైన ఉన్న మెట్లంతా తీసి మళ్ళీ కెమెరా పెట్టి చూసిన తర్వాతే విల్ టేక్ అ డెసిషన్. అంటే ఇప్పటి వరకు 250 మీటర్ల వరకు అంటే అడుగుల లోతు వరకు కూడా ఫ్లషింగ్ లోపల పైపు పంపించారు. దీనికి సంబంధించి అంటే ఏమైనా డ్యామేజ్ కావడం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు ఇంకా ఏమైనా తీసుకుంటారా? ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సమయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేను, ఎందుకంటే మేము ఒక 1 feet ఫ్లష్ చేసి ఫ్లషింగ్ తర్వాత మళ్ళీ కెమెరా పెట్టి చూసి పరికరాలు పెట్టి పంపించి లొకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ద సేమ్ సిస్టమ్ వి విల్ కంటిన్యూ. అయితే మొత్తం మీద అంటే వీళ్ళకు కుటుంబ సభ్యులకు సంబంధించి మీరు అంటే ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటున్నారా? వాళ్ళు ఏంటో ఓకేనా వాళ్ళ దగ్గర? దీంట్లో మనము మట్టి బాడీ మీద ఉన్న మట్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి దానివల్ల ఉన్న రిస్క్ ఆల్రెడీ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటికే మేము ఇంటిమేట్ చేశాము. బాడీ పైన ఉన్నటువంటి మట్టిని తొలగించే విధంగా ఫ్లషింగ్ చేస్తున్నాము, అంటే జాగ్రత్తగా ఎటువంటి డ్యామేజ్ కాకుండా చేస్తున్నామంటున్నారు. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్లషింగ్ చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అంటే వాటర్ కావచ్చు, మిగతా లోపల ఉన్నటువంటి ప్రతిదీ కూడా రాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు, విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున మంత్రి కావచ్చు, ఇక్కడ ఎంపీ కావచ్చు, ఇక కలెక్టర్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు చేసినటువంటి సహాయక చర్యల్లో ఇటు 4 జేసీబీలతో దాదాపు 31 అడుగుల మేర పెద్ద ఎత్తున గుంతంతో తవ్వారు. అయితే అక్కడ 37 అడుగుల లోతులో ఒక 37 అడుగుల లోతులో పాప ఉన్నట్టుగా గుర్తించారు. 2:30-3 గంటల ప్రాంతంలో పాప ఉన్నట్టు గుర్తించారు. అయితే పాప అక్కడ లేదని తర్వాత మరోసారి కెమెరా ద్వారా నిర్ధారించుకున్నటువంటి అధికారులు ఇక 40 అడుగుల లోతులో ఎక్కడ కూడా పాప లేదని ఫైనల్గా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పాపను లేదని నిర్ధారించుకున్న తర్వాత దాదాపు 250 మీటర్ల అడుగుల లోపల ఉన్నది మనం చూడొచ్చు. విజువల్స్లో పాప యొక్క డ్రెస్ను గుర్తించారు. ఇక్కడ కొంత రెడ్ కలర్ డ్రెస్ను గుర్తించారు. మన విజువల్లో చూడొచ్చు, లైవ్ విజువల్లో చూడొచ్చు. పాపకు సంబంధించినటువంటి ఒక డ్రెస్ను వచ్చింది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పాప డ్రెస్సా లేదా ఇంకా ఏంటనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద ఎత్తున లోపల ఉన్నటువంటి వస్తువులు, ఆమె వేసుకున్న డ్రెస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోసారి మనం విజువల్లో చూడవచ్చు, అసలు లోపల ఫ్లషింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున జాగ్రత్తగా ఫ్లషింగ్ చేస్తూ ఉన్నారు. అంటే లోపల ఏవైనా వస్తువులు అంటే పాప కావచ్చు, లోపల ఇంకేదైనా వస్తువులు ఉన్నా కూడా మొత్తం పెద్ద ఎత్తున బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయితే ఇటు 4 జేసీబీలతో ఇప్పటి వరకు 31 అడుగులు తవ్వినటువంటి సహాయక చర్యలన్నీ కూడా పూర్తిగా నిలిపేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక 40 అడుగుల లోతులో లేదు కాబట్టి ఫ్లషింగ్ ద్వారానే పాపను బయటికి తీసేటువంటి ప్రయత్నం మాత్రం ఇక్కడ చేస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు, వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళు మాత్రం కొంత ఒప్పుకోలేదని చెప్పాలి. వాళ్ళ బంధువులతో మాట్లాడి మేము ఫైనల్ డెసిషన్ చెప్తామని అన్నారు. అయితే ఈలోపే మరోవైపు పాపను తీసేందుకు కూడా మేము ఫ్లషింగ్ మాత్రం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 60 గంటల నుంచి అధికారులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు నల్గొండ నుంచి వచ్చిన టీం కావచ్చు, ఇటు మంగళగిరి గుంటూరు నుంచి వచ్చిన టీం కావచ్చు, ఇటు ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ, ఇలా రకరకాలుగా వచ్చినటువంటి టీమ్స్ అన్నీ కూడా చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. 60 గంటల ప్రయత్నం మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇక అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాతే ఈ ఫ్లాషింగ్ మెథడ్ను ఉపయోగిస్తున్నారు. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాప సజీవంగా ఉంటే మాత్రం కొంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 60 గంటల సమయం గడిచింది. ఆక్సిజన్ ఇప్పటికే తొలగించారు. లోపల పాప ఉన్నట్లయితే ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. అయితే ఒక రకంగా పాప లేదని నిర్ధారణకు అంటే పాప సజీవంగా లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వీరు అంటే ఇటువంటి ఫ్లషింగ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా మనకి చూస్తే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫ్లషింగ్ విధానం అనేది కొంత ప్రమాదకరం కావచ్చు, ఎందుకంటే కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే తప్పని పరిస్థితుల్లో 250 అంటే దాదాపు మొత్తం ఈ యొక్క బోరుబావి మనం పరిశీలించినట్లయితే 500
మీటర్ల అంటే 500 అడుగుల వరకు కూడా ఈ బోరుబావి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బోరుబావి 250 అడుగుల వరకు కూడా కొంత కూరుకుపోయింది, మొత్తం మట్టితో కూరుకుపోయింది. కేవలం 250 అడుగుల లోతు వరకు మాత్రమే ఇప్పుడు ఉన్నది. ఆ 250 అడుగులకు ఒక పైపును, ఫ్లషింగ్కి సంబంధించిన పైపును పంపించారు. ఖచ్చితంగా ఈ ఫ్లషింగ్ విధానం ద్వారా బాడీలోని పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే జాగ్రత్తగా లోపల ఫ్లషింగ్ అంటే పాపకు సంబంధించి ఎటువంటి డ్యామేజ్ కాకుండా బయటికి తీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మరోవైపు కుటుంబ సభ్యుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే 60 గంటలుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విఫలమవుతూ ఉన్నాయి. సీసీ కెమెరాలతో కావచ్చు, ఇటు బోరుబావి పైనుంచి నల్గొండ టీం కావచ్చు, ఇటు గుంటూరు టీం కావచ్చు, వీళ్ళంతా కూడా చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావడం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడకు ఏం జరుగుతుంది, పాప బయటకు వస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటని చెప్పి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలంతా వారు కూడా గత 60 గంటల నుంచి ఉత్కంఠతో అంటే మరి కాసేపట్లో పాప వస్తుందని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పడం తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో జనాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు విజువల్ మొత్తం ఒక డ్యామేజ్ అయినటువంటి బాడీ డ్యామేజ్ అయిన డీకంపోజ్ ఒక వాసన కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినటువంటి వాసన స్మెల్, బాడీ డీకంపోజ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము దాదాపు 3 రోజులు అవుతుంది. 3 రోజులతో ఈ బాడీ అంటే ఖచ్చితంగా చనిపోయిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్మెల్ వస్తున్న తీరు కావచ్చు, వీళ్ళు చేస్తున్న కంప్రెస్ ఈ యొక్క ఫ్లాషింగ్తో చూస్తుంటే పెద్ద ఎత్తున వాటర్ మొత్తం లోపల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. మరోవైపు స్మెల్ కూడా కొంత తేడాగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దాదాపు 60 గంటల సమయం గడిచిపోయింది. పాప ఆచూకీకి సంబంధించి మాత్రం ఎటువంటి ఆచూకీ లభించకపోవడం అంతా కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు వారితో మాట్లాడారు, అనేక ప్రయత్నాలు చేశారు, మేము చేయాల్సిన ప్రయత్నాలు అనేకం చేశాము అని చెప్పి కూడా వారికి భరోసా కలిగించారు. చివరి నిమిషంలోనే ఇటువంటి ఫ్లాషింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాము. ఇక్కడికి బోర్వెల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇటు మెదక్ నుంచి శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి ఇలా ఎంతోమంది ఇక్కడికి స్పాట్కి వచ్చారు. వచ్చి ఆ పరిస్థితి మొత్తం కూడా చూసి వాళ్ళకి కావాల్సిన దీనికి సంబంధించినటువంటి పాపను బయటకు సురక్షితంగా తీసేందుకు తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా చేయడం జరిగింది. ఇక్కడ మరికొంతమంది అధికారులు ఉన్నారు బోర్వెల్స్ ఎక్స్పర్ట్ సంబంధించి. సార్ చెప్పండి, ఇక్కడ అంటే ఎటువంటి పరిస్థితులు అంటే ఉన్నాయి, ఏంటి పరిస్థితి? పాప చనిపోయింది, బట్టలు చర్మం పైకి వచ్చినాయి సార్, ఆశయం లేదు, బీగలు అన్ని వచ్చేస్తున్నాయి, అంతా వెళ్తుంది బయటికి, బాడీ బయటికి తీసేస్తున్నారు. రాత్రి చర్మము బట్టలు ఇక్కడ బయట పడ్డాయి. ఆల్రెడీ వీడియోలో ప్లేన్ అయినాయి. ఇంకోటి రాత్రంతా కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి గీట వాళ్ళు అంతా మేల్కొండి ఆయన ఆపరేషన్, మీరు ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి. పెద్ద ఎత్తున చూస్తే ఇక్కడ బాడీ మొత్తం కూడా బయటకు వస్తున్న పరిస్థితి, చిన్న చిన్న మొక్కలుగా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు రికార్డ్ అవుతున్నాయి. ఎందుకంటే పాపను బయటికి తీయాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 60 గంటల నుంచి పెద్ద ఎత్తున చేసినటువంటి సహాయక చర్యలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు ఈ ప్రయత్నం చేశామంటున్నారు. బాడీకి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక మార్లు ప్రయత్నం చేశారు, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించి బాడీని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పాప బతికి బయటకు వస్తుందని చెప్పి కూడా ఆశించారు. చివరి ప్రయత్నంగా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా కూడా బయటికి రాకపోవడంతో ఈ ఫ్లాషింగ్ విధానాన్ని అనుసరిస్తుండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు ఎటువంటి సహాయక చర్యలు చేశారు? మొత్తం మీద అధికారులు కూడా కొంత మాట్లాడడానికి కూడా వెనకాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాప సురక్షితంగా బయటకు వస్తుందనుకున్న తరుణంలో ఇప్పుడు రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము, అయినా కూడా ఫలితం లేకపోవడం వల్లనే ఫ్లాషింగ్ విధానం అనుసరించామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వీరు ఫ్లాషింగ్ విధానం ఎందుకు అనుసరించాల్సి వచ్చింది ఏంటి వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఏమంటారు? ఫ్లాషింగ్ విధానం ఎందుకు అనుసరించారు ఏంట?
సి 260 ఫీట్లలో మనం ప్రయత్నం చేశాం. మొదలు 40 ఫీట్లలోనే ఉందని ప్రయత్నం చేశాం. అందులో లేదని తేలిన తర్వాత 260 ఫీట్లలో పడిపోయింది అని తేల్చాం. ఇప్పుడు ఈ 260 ఫీట్ల నుంచి మేము క్లియర్ చేస్తున్నాం. ఎంత సమయం పడుతుంది అంటే ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? బాడీని ఇమ్మీడియట్గా మేము బాడీని బయటికి తీస్తాం. ఇప్పుడు స్కిన్ కానీ వస్తున్నాయా ఏవి బోన్స్ కూడా చాలా వరకు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. కొంతవరకు డీకంపోజ్ అయినటువంటి అంటే ఆ దుర్వాసన ఇదంతా కూడా వస్తున్న పరిస్థితి, అంటే బాడీ కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి. అంటే పాప ఇప్పటికే చనిపోయినట్టుగా కొంతవరకు మాకు అర్థమవుతా ఉంది. పాప మాత్రం చనిపోయింది అనేది మనం నిర్ధారణకు వచ్చేసాము. అయితే ఈ పాపను బయటకు తీయటానికి సైడ్లో ఉన్న మట్టినంతా క్లియర్ చేస్తున్నాం ఎయిర్ తోటి. ఇప్పుడు క్యాచర్ ఇంట్రడ్యూస్ చేసి బయటికి తీస్తాం. మొత్తం మీద పాపను చనిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కొంత నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పాపకు వాడు అంటే చనిపోయినా కూడా ఆర్థికంగా కావచ్చు, ఇక మిగతా రకంగా కూడా సహాయం చేస్తామని ఇప్పటికే అధికారులు, ముఖ్యంగా మంత్రి, ఇటు ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఖచ్చితంగా వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. అయితే దాదాపు 60 గంటల నుంచి జరిగినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోర్వెల్లో పడిన రోజు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రేణుక, ఇటు యాదమ్మ కూతురు యాదయ్య, రేణుక యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళి బోరుబావిలో పడ్డారు. మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం బోరుబావిలో పడిన తర్వాత ఆ రోజు కొంత ప్రయత్నం చేశారు. ఆ ఫలితం శూన్యం కొంత ఫలించకపోవడంతో ప్రభుత్వం మొత్తం పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కావచ్చు, పోలీసు యంత్రాంగం వీటంతా కూడా రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున టీమ్స్ అన్నీ కూడా దిగి సమాంతరంగా గోయి తీయడం కావచ్చు, ఇటు బోరుబావిలో ఉన్నటువంటి పాపను రక్షించేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలం అయ్యాయి. ఎందుకంటే పాపను కొంత గుర్తించారు, మొదట గుర్తించి కొంత బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో కొంత ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పాపను తీయాలని చెప్పి కూడా చేసినటువంటి ప్రయత్నాలు అనేకం చేశారు. అయినా ఈ ప్రయత్నాలన్నీ కూడా కొంత విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. నిత్యం బోరుబావుల్లో జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున అనేక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. నిత్యం అనేక సంఘటనలు చూస్తే చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు బోరుబావులకు సంబంధించి ఇటువంటి ఘటనలు జరగడం పట్ల మీరేమంటారు? కంపల్సరీ బోర్ వేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు అది ఎంబడే రాళ్ళు వేసి మట్టేసి పూడ్చేయాలి. అది చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఎప్పటికప్పుడు దీన్ని చేయాలి సార్. కంపల్సరీ పని చేసేటట్టు అమలు చేయాలి. దీన్ని తల్లిదండ్రులు జాగ్రత్త లేకపోవడం అంటారా, లేకపోతే యాజమాన్యం కానీ, బోర్వెల్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, మన ఎంఆర్ఓ తరఫున వాళ్ళ మనిషిని పంపించి ఆఫీస్ నుంచి ఎవరైనా బోర్ వేస్తే ఫెయిల్ అయిందంటే ఎంబడే దాన్ని పూడ్చిపిచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నా సార్, ఒక మెకానిక్ చెవెళ్ళని. ఓకే, మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా అంటే సహాయక చర్యలు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దాదాపుగా ఒక 60 గంటల నుంచి కూడా చేపట్టారు. ప్రస్తుతం మనతో ఎంపీ గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాము ఇప్పటివరకు ఎటువంటి సహాయక చర్యలు చేశారు, ఫైనల్గా అంటే ఎందుకు కన్క్లూజన్కు రావాల్సి వచ్చింది ఏంటి, అంటే పాప దాదాపు 37 అడుగుల లోతులో దొరికిందని చెప్పి కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం పాప దొరకని పరిస్థితుల్లోనే ఈ ఫ్లషింగ్ మెథడ్ను వాడినట్టుగా తెలుస్తూ ఉంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అంటే ఫ్లషింగ్ విధానం వాడి తీస్తూ ఉన్నారు, పాప చనిపోయిందని చెప్పి కూడా ఇప్పుడు ఒక నిర్ధారణకు రావడం, అంటే స్మెల్ బ్యాడ్ స్మెల్ కావచ్చు, బాడీ బయటకు అంటే వస్తున్న పరిస్థితి మనకు ఉంది. చెప్పండి. ఇది రాత్రి మేము అనుకున్నాము బాడీ 40 ఫీట్ల లోపట్నే ఉంది. 40 ఫీట్ల తర్వాత 9 ఇంచుల బోర్వెల్ 6 ఇంచులే అవుతుంది, 6.5 ఇంచులు అయితే 6 ఇంచుల బాడీ పాప పట్టదేమో అనుకున్నాము. కానీ నిన్న రాత్రి అంతా ఎక్స్కవేట్ చేసి 40 ఫీట్ల వరకు పోయినా కూడా దొరకలేదు. అప్పుడు అంతకంటే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసినాము. అప్పుడు ఫ్లషింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఫ్లషింగ్ చేసి, ఎందుకంటే 6.5 ఫీట్లు బిలో వాటర్ లెవెల్ పోతే బతుకుండదు, వాళ్ళ పేరెంట్స్ అనుమతితో ఫ్లషింగ్ చేసి ఇప్పుడే ఫ్లషింగ్ అయిపోయింది. దాంతో వాసన కూడా వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు ఫ్లషింగ్ బంద్ చేసి తర్వాత క్యాలిపర్స్ పెట్టి బాడీని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టోటల్ బాడీ బయటకు వచ్చే అవకాశం ఉందా రిట్రీవ్ చేయడానికి? బాడీ ఇంటాక్ట్ ఉంటే అవకాశం ఉంది, కానీ
బహుశా ఈ స్మెల్ తోటి ఇంటాక్ట్ ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఎన్ని అడుగులు అవుతుంది? ఇప్పటి వరకు మేము అనుకుంటున్నాం అది ఎందుకంటే 200 feet 260 feet మీద బాడీ వచ్చిందా. సార్ ఇవాళ చాలా దారుణమైనటువంటి ఘటన, చాలా బాధాకరం. అంటే తప్పెవరిదని పక్కగా పెడితే మరోసారి ఘటన జరగకుండా ఇటు యాజమాన్యం కావచ్చు, అంటే ఎవరైతే పొలాలు కావచ్చు, వీళ్ళు వాళ్ళు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సింపుల్ అండి, దీనికి అవేర్నెస్ కూడా అవసరం లేదు. ఇది ఓన్లీ మనము ఇర్రెస్పాన్సిబిలిటీ, లాపర్వా అనుకోవచ్చు. కానీ ఇప్పటి అనుకుంటే అందరూ కూడా ఫోకస్ పెట్టి ఉన్న ఊర్లలో ఉన్న బోర్వెల్స్, అన్క్యాప్డ్ బోర్వెల్స్ కూడా అందరు క్యాప్ చేస్తారని ఎంతోమంది యువకులు గ్రూప్స్ ముంగట్టుకు వచ్చినాయి. మా ఊర్లో బోల్స్ మేము క్యాప్ చేసుకుంటామని. మేము కూడా క్యాప్స్ అంటే కాంక్రీట్ స్లాబ్స్ కవర్ చేసేందుకు అందిస్తాం. క్రిమినల్ కేసులు ఏమైనా అంటే నమోదు చేయడం కావచ్చు, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందంటారు మీరు? అవునండి, మెయిన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, ఇన్వాల్వింగ్ ద యూత్ అండ్ గ్రామస్తులు. కుటుంబ సభ్యులకి ఏమైనా సహాయం అందిస్తారా? వాళ్ళకంటే ఎటువంటి భరోసా? వాళ్ళకంటే ఇప్పటితో మాట్లాడారు వాళ్ళతో మీరు, ఫ్లషింగ్ చేస్తామమ్మా కొంత ఇప్పటివరకు 60 గంటలుగా ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ నుంచి చేశామని చెప్పారు. వారికి ఎటువంటి సహాయం అందిస్తారు? కుటుంబ సభ్యులు కూడా అన్నారు ఏంటంటే మేము మా ముంగటనే చూస్తున్నాము, ప్రభుత్వ అధికారులు, సీఎం గారు వాళ్ళు ఎంత చేయాలనో అంత చేసిండ్రు, ఇంతకంటే ఎక్కువ ఎవరు కూడా చేయలేరు, మీరే నిర్ణయం తీసుకోండి అని మాకు చెప్పిండ్రు. దాని తర్వాతనే ఈ ఫ్లషింగ్ చేసుడు మొదలుపెట్టింది. ఎందుకంటే మొన్నటి సంది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఎట్టి పరిస్థితిలో ఏ ఖర్చు అయినా, ఏ టెక్నాలజీస్ అయినా, ఎంతో ఓఎన్జీసీ కాడి నుంచి వేరే వేరే టెక్నాలజీస్, ఎన్ఆర్డిఎఫ్ 3 రోజుల సంది ఉంది, అందరు కూడా ప్రయత్నాలు చేసినా కాలేదు. కానీ ఈవెన్ 0.1% ఛాన్స్ ఉన్నా కూడా ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు ఇది లాస్ట్ ప్రయత్నము. బహుశా నెక్స్ట్ 1 hourలో బాడీ వస్తుండొచ్చు. మొత్తం మీద ఒక 1 hourలో పూర్తిగా బాడీ మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము. ఇటు సీఎం గారు కూడా చెప్పారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెనకాడేది లేదు, ప్రభుత్వము పాపను బయటకు తీసేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టమని చెప్పారు. అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి దీనికి సంబంధింంచి సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పుడు కూడా ఫలితం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాప పడినప్పటి నుంచి కూడా దాదాపు ఒక 25 నుంచి 25 గంటల వరకు కూడా కొంత అంటే పాప సంబంధించినటువంటి మాటలు కావచ్చు, తనకు హ్యాండ్ కనిపించింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మన విజువల్స్లో కూడా చూసాము, లోపల పంపించినటువంటి సీసీ కెమెరాల్లో పూర్తిగా కూడా విజువల్స్ కనిపించాయి, పాపకు సంబంధించినటువంటి కదలికలు కొంత కనిపించాయి. అయితే ఖచ్చితంగా పాప తిరిగి ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పి కూడా చాలామంది, ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి తరుణంలో పూర్తిగా ఇప్పుడు బయటకు రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా బాధ కలిగిస్తుంది. పాప బతకాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా కూడా ప్రార్థనలు చేశారు. పాప బతకాలి ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నారి 2 ఏళ్ల చిన్నారి కనీసం పేరు కూడా పెట్టుకోలేదు, తాను బయటికి రావాలి. ఎందుకంటే పడినప్పుడు ఖచ్చితంగా బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది. ఆ తర్వాత రోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తూ చివరి పరిస్థితుల్లో కూడా ఆమె ఇప్పటికీ అంటే 60 గంటల తర్వాత చనిపోయినట్టుగా కొంత అధికారులు ఇక్కడ నిర్ధారణకు రావడం జరిగింది. 60 గంటలుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే దాదాపు 3 రోజుల నుంచి చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించి ఒక పైపు ద్వారా బయటకు మొత్తం చిమ్మే విధంగా చేశారు. మనం చూడవచ్చు విజువల్స్లో దాదాపుగా ఇప్పటికే బాడీ కావచ్చు, మొత్తం దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా పార్ట్స్ కొంతవరకు బయటకు వచ్చాయి. దాదాపు ఇక్కడ అంతా కూడా బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. ఇటు మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులంతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా చర్చలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి సాయం అందించాలి, తర్వాత ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అని దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చర్చలు చేపట్టారు. తర్వాత బాడీకి సంబంధించి ఇంకా ఏ రకంగా తీయడానికి అవకాశం ఉంది ఏంటి అని చెప్పి కూడా వీరంతా కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఫ్లషింగ్ చేశారు, ఇప్పటివరకు కొంత చేసి మరి ఆపారు. తర్వాత అయినప్పుడు కూడా పాప ఎక్కడుంది ఏంటి అనేది చూస్తే మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో బాడీని బయటకు తీయాలంటే కొంత కష్టమైందనే చెప్పుకోవచ్చు.